భారత్ 180 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. సోమేశ్వరం గ్రామంలో బెట్టింగ్లు జరుగుతున్నాయని సమాచారం రావడంతో రామచంద్రాపురం డిఎస్పీ రఘువీర్ పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో మండపేట రూరల్ ఎస్ఐ బుజ్జిబాబు, రాయవరం ఎస్ఐ సురేష్ బాబులు తమ సిబ్బందితో దాడి చేసి సోమేశ్వరం గ్రామంలో ఇద్దరిని వారిచ్చిన సమాచారం ప్రకారం రాజానగరం మండలం చక్రధర బంధంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుండి భారీగా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 2, 2025 రాయవరం పోలీస్ వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయవరం పోలీస్ వారు, రాయవరం ఎస్ఐ గారు, మండపేట రూరల్ సిఐపి దొర్రాజు గారు, మండపేట రూరల్ ఎస్ఐ బుజ్జిబాబు గారు కలిసి సోమేశ్వరం గ్రామంలోని వినాయక కాలనీలో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 వ్యక్తులను పట్టుకోగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి క్రికెట్ లైన్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి ఒప్పుదల స్టేట్మెంట్ ఆధారంగా, వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి రాజానగరంలో అవంతిక అపార్ట్మెంట్స్లోని 605 ఫ్లాట్లో మిగతా వారిని అంటే ఇంకా 4 స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రికెట్ లైన్ బాక్స్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ 7,38,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని, మిగతా వారిని ఈ పైన ఎవరైనా ఉన్నారా అని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తదుపరి విచారణ మేరకు వాళ్ళని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ వేరే ఇతరపరమైన బెట్టింగ్ అనేది స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లింక్డ్ క్రైమ్ అండి. కేవలం ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు దాంట్లో నష్టపోయిన కారణంగా ఇందాక సిఐ గారితో కూడా చర్చించడం జరిగింది. దాంట్లో నష్టపోయిన కారణంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు పడి దాని నుంచి వాళ్ళు శారీరకంగా, మానసికంగా క్షీణించిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడడం జరుగుతుంది. దానివల్ల ఇది కేవలం ఒక స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా దీన్ని ఇతర క్రైమ్స్తో లింక్ చేసి చూడవలసిన అవసరం ఉంది సొసైటీలో నష్టం కోసము. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, లేదంటే వేరే ఇతర ఎక్స్టార్షన్ కానీ, అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటివి జరగడానికి కారణము క్రికెట్ బెట్టింగ్తో లింక్ ఉండడం వలన దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు కోనసీమ జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసి ఇట్లాంటి రైడ్స్ నిర్వహించడం జరుగుతుందండి.